మెహందీ ఒకటి ఇంకో నంబర్ ఏమైనా ఉందా నీ దగ్గర? ఇప్పటికి 100 సార్లు ఫోన్ చేశాను, ఫోన్ ఎత్తట్లేదు. నాకు బీపీ రేజ్ అయిపోతుంది. పాలరం మాట విని ఫేస్ అంతా వ్యాక్సిన్ చేయించుకుంటే ఇప్పుడు ఫేస్ అంతా ర్యాషెస్ వచ్చేసాయి. రేపే పెళ్ళి ఏం చేయలేదు. ఈ మెహందీ మాత్రం నేను ఫస్టే చెప్పాను కదా ఆంటీ, నాకు ఇక్కడ చంకల దాకా పెట్టాలి అని చెప్పి. ఇప్పుడేంటంటే సగమే పెడుతున్నారు డబ్బులన్నీ తీసేసుకున్నాక. ఇస్తనే ఉన్న వాడికి ఒరే బ్లౌజ్ 11 ఇంచెస్ పెట్టరా అని, ఇప్పుడు 10 ఇంచెస్ పెట్టాడు. రేపు పెళ్లికి ఎలాగేసుకోను. చూసాను అచ్చా హీరో నానిలా. పెళ్లిపేటల మీద కూడా ల్యాప్టాప్ పట్టుకోమంటాడేమో నా బాస్. మా అత్తయ్య గారు ఇంకో చీర పెట్టాలంట. ఇప్పుడే ప్రదీప్ ఫోన్ చేసి చెప్పాడు. ఆ టైలర్కి ఒకసారి ఫోన్ కలపండి. హలో అత్తయ్య మీరా? ఏం లేదు అత్తయ్య, మామూలుగానే కూర్చున్నాం. అయిపోయి ప్యాకింగ్ అది అయిపోయి. ఓకే ఓకే. సరే అత్తయ్య, పడుకుంటాను. సరే. అరవత్తంటే అరుస్తారేంటి? కొరియోగ్రాఫరా అండి? సంగీత్లో మనోహర సాంగ్ ఉంది కదండి, అది తీసేరా కొంచెం. మా ఇంట్లో రొమాంటిక్ సాంగ్స్కి ఒప్పుకోలేదు. ప్రదీప్, మీ మమ్మీకి చెప్పొచ్చు కదా, ఏమైనా ఉంటే డైరెక్ట్గా మా మమ్మీతో మాట్లాడమని. ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్ అందరూ చేయించుకుంటున్నారు డాడీ, ఇప్పుడు వద్దంటారేంటి చేదస్తంగా? అమ్మా, రేపు పెళ్ళిలో మాత్రం నువ్వు మీ అక్షళ్ళు నోరు కంట్రోల్లో పెట్టుకోవాలి, ముందే చెప్తున్నా. హలో ప్రదీప్, ఏంటి మీ మమ్మీ ఇందాక ఫోన్ చేసి మీ ఇంట్లో హల్దీ ఫంక్షన్ డెకరేషన్ కూడా మేమే చేయించాలన్నారంట. మీ ఇంట్లో ఫంక్షన్కి మేము ఎందుకు డెకరేషన్ చేయిస్తాం? ఎలిగి ఉంటావా పిల్లయ్యకు కూడా? అమ్మా, తోట సంబరాలు ఉన్నాయి, వాళ్ళు ఎదురు సన్నాహాలు అంటారు, మనం తోట సంబరాలు అంటాం.